హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఓకేనా, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే రెడీ అయిపోయినాం. వంట అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదు. ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాయ్ అయితే పెట్టేసుకున్నా, తాగాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్న. ప్రసాదం అయితే కొబ్బరికాయ అన్నమాట, ఇంకా ఏం చేయలేదు. ఎందుకంటే టైం వచ్చేసి 11:30 అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడికే లేట్ అయిపోయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూస్గా చూసేయండి. మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా అయితే సక్సెస్ కావాలని అయితే నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో అయితే కంటిన్యూస్గా చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. పిల్లలు అయితే పడుకున్నారు, లేస్తారు. ఇంకా టైం అయితే అవుతుందనమాట, చాలాసేపు పడుకొని. నేనైతే పూలు అయితే దర్వాయికి అయితే పెట్టేసిన అనమాట. ఒక దండ పెట్టినా, దీనికైతే పెట్టలేదు, మూలలు లేవనేసి. మూలలు ఒకవేళ కొడితే మాత్రం దిగినాయి అనుకో, ఆ దండ అయితే రెడీగా ఉంది, అదైతే కట్టేస్తా. ఇక్కడైతే కూరగాయలు అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ కూరగాయలు అయితే చూపిస్తాను అనమాట. దండలు అయితే ఇలా ఉచ్చి పెట్టేసిన. ఇవి మా అత్తమ్మ వాళ్ళకైతే పంపిస్తాను అనమాట, చిన్న చిన్న డోర్కి. అంతే ఫ్రెండ్స్. పువ్వులు మార్నింగ్ అయితే తీసుకొచ్చిండు మా లక్ష్మణ్. తీసుకొస్తే ఇప్పుడైతే వీలైందనమాట అవి దండ కూర్చోటము. నేనైతే కూరగాయలన్నీ తీసుకొచ్చిన. ఇప్పుడే అన్నం తిన్నా మార్నింగ్ నుంచి. ఇప్పుడు 7:15 అలా అవుతుంది టైము. ఇప్పుడు తిన్నా అనమాట. మార్నింగ్ ఒక వడ తిన్నా అంతే, చాయ్ తాగినా. ఇక అప్పటి నుంచి అంత ఆకలి అనిపించలేదు, అందుకోసమే అనేసి ఏం తినలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కూరగాయలు అయితే చూపిస్తా. ఇప్పుడు కూరగాయలు కూడా కటింగ్ చేసుకొని అయితే రెడీ అయితే పెట్టేసుకుంటాను అనమాట. చిక్కుడుకాయ తీసుకొచ్చిన, బీనీస్ తెచ్చిన, మళ్ళీ పాలకూర ఉంది. ఆ 3 కటింగ్ చేసి అయితే రెడీ అయితే పెట్టేసుకుంటా. ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనకు అన్నీ రెడీగా ఉన్నాయంటే ఈజీ అయిపోతుంది అనమాట, ఇంట్లో కర్రీ చేసుకోవడం మార్నింగ్ టైంలో. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూస్గా చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అదైతే ఒక దండ అయితే దీనికి ఈ డోర్కి పెట్టాలనేసి అయితే అనుకుంటున్నా. బయట మూలలు కొట్టి ఒకవేళ వీలైతే ఓకే, వీలు కాకపోతే అది కూడా మా అత్తమ్మ వాళ్ళకే ఇచ్చేస్తా. ఇకనేమో బీరకాయ అర్ధ కిలో తీసుకొచ్చిన అనమాట. ఇక్కడ బీటర్ 20 రూపీస్, ఇది 40, ఇది 40, 30, 30, 40, 20 ఇలా ఉంది. ఆలుగడ్డ అయితే కేజీ అనమాట, అర్ధ కిలో, అదేమో కేజీ. ఇదేమో 20 రూపీస్కి 6 అయితే ఇచ్చినారనమాట పాలకూర. ఇదైతే కట్ చేసి అయితే పెట్టేసుకుంటా ఫ్రెండ్స్. మనకు అన్నీ కటింగ్ చేసి రెడీ పెట్టుకుంటే అయితే ఈజీ అయిపోతుంది అనమాట. ఇవి అయితే పెట్టేసుకుంటా. ఇవి 3 అయితే కట్ చేస్తా. ఇప్పుడు ఏం పని ఏం లేదు, ఫోన్లో అయితే సీరియల్ చూస్తున్నాను అనమాట. సీరియల్ చూసుకుంటూ అయితే ఇవైతే కట్ చేస్తా. ఫాస్ట్ అయిపోతుంది. ఇవన్నీ అయితే లోపల పెట్టేసేయాలి ఫ్రిడ్జ్లో. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడైతే అన్నం అయితే పెట్టేసిన. అన్నం అవుతుంది. బట్టలు కూడా బయటనే ఉన్నాయి, ఇంకా అవి ఆరలేదన్నమాట. బట్టలు కూడా బయటనే ఉన్నాయి ఫ్రెండ్స్, అవి అయితే ఆరలేదు. రేపు మార్నింగ్ అయితే తీసేసుకోవాలి. రేపు మార్నింగ్ స్కూల్ ఉంది, మళ్ళీ పిల్లలకి రెడీ చేసి పంపించేసేయాలి. ఏమన్నా టిఫిన్స్ చేద్దామంటే కూడా అదేదో భయం అవుతుంది అనమాట. టిఫిన్ చేయాలంటే కూడా టైం అనేది అసలు వీలు కావట్లేదు నాకు. అన్నం అయితే పొంగుతుంది ఫ్రెండ్స్. పిల్లలు వేస్తారు కదా, అన్నం తినిపించేయచ్చు జల్దీ అనేసి అయితే బియ్యం అయితే పెట్టేసిన. కర్రీ చేయాలి, కొంచెం ఎగ్ ఉంది. దీపం అయితే ఇంకా ఉంది అనమాట ఒకటి. పిల్లలు ఇక్కడైతే ఆట ఆడినారు ఆఫ్టర్నూన్. సైకిల్కి ఇవన్నీ అయితే పెట్టేసినారు అనమాట. ఇక్కడ గ్లాస్ కూడా పెట్టేసినారు. అలా ఉంటుంది పిల్లలతోటి. వాళ్ళు పడుకుంటేనే సైలెంట్, లేకపోతే వైలెంట్, ఇంకా అలా ఉంటుంది అనమాట. టీవీ కూడా ఆఫ్ చేసేసిన ఫ్రెండ్స్, పిల్లలు పడుకున్నారు కదా అనేసి. ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది కదా, అందుకోసమే. నేను కూడా కొద్దిసేపు అయితే పడుకొని అయితే లేచిన అనమాట. లేచినాక పని అంతా అయితే చేస్తున్నా. ఇళ్ళల్లో మొత్తం పని అంతా చేసేసుకున్నాను అనమాట. ఈవినింగ్ బయట అయితే లైట్స్ వేసిన. ఈరోజు కొత్త సంవత్సరం కదా, ఫాస్ట్గా పని అయితే కంప్లీట్ అవుతుంది. కానీ నాకైతే బ్యాక్ పెయిన్ అయితే మస్తు వస్తుంది అనమాట. ఇక నార్మల్గా ఉండేది అది ఎప్పటికైనా కూడా బ్యాక్ పెయిన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇద్దరితో ఈ వీడియో కూడా ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా, రేపటి నుంచి అయితే వ్లాగ్స్ అనేది అయితే తీయాలని అనుకుంటున్నా. ఎందుకంటే తీయడానికి ఇంట్రెస్ట్ ఎందుకు వస్తలేదంటే, ఈ ఇంట్లో మాత్రం సిగ్నల్ ఉండట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్ జియోది, నాది సిమ్ అయితే జియో అనమాట. సిగ్నల్ ఉండట్లేదు. మళ్ళీ నా ఫోన్ కూడా హ్యాంగ్ అవుతుంది అనమాట. ఫోన్ కూడా మొత్తము ఎటేటో అయిపోతుంది, హ్యాంగ్ అవుతుంది. ఒకటి టచ్ చేస్తే ఒకటి అట్లా అయిపోతుంది. అందుకోసమే వీడియోలు అనేది అయితే ఆఫ్ చేసిన నేను. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం గ్యాప్ అయితే తీసుకొని అయితే చేద్దామన్న ఆలోచనతో అయితే అనుకుంటున్నా.
వైఫై అయితే పెట్టించుకుంటే మాత్రం బెస్ట్ అనమాట. డైలీ ఒక 3 వీడియోస్ అయినా కూడా అప్లోడ్ చేయొచ్చు. పిల్లలతోటైనా ఫన్నీగా ఏదో ఒకటి ఫుడ్ది అట్లా ఇట్లా ఏదో ఒకటి అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా. కాకరకాయ పచ్చడి అయితే ఆ వీడియో అనేది అయితే పెడతా అనమాట. మా అక్క చేస్తా అన్నది, చేసినప్పుడైతే వీడియో పెట్టేస్తాను నేను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చిన్న ఫ్యామిలీ ఉంటే అయితే పావు అయితే సరిపోతుంది అనమాట. కొంచెం ఒక 4కి ఎబోవ్ ఉంటే మాత్రం ఒక అర్ధ కిలో తీసుకుంటే పచ్చడి అయితే నిలువ పచ్చడి అయితే పెట్టుకోవచ్చు అనమాట. తినొచ్చు ఈజీగా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ అందరికీ. బాయ్ ఫ్రెండ్స్.